ప్రభుత్వ భూముల కేటాయింపు డిఎస్సి అక్రమాల అంశాలపై వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దామినేడు ప్రాంతంలో ప్రభుత్వ విలువ ప్రకారం 600 కోట్ల విలువ చేసే భూమిని ఓ స్టార్ హోటల్కు తక్కువ ధరకు కేటాయించారని ఆయన ఆరోపించారు. మార్కెట్ విలువ ఎకరానికి కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరానికి 90 లక్షల చొప్పున విక్రయించారని విమర్శించారు. భవిష్యత్తులో ఈ భూమి విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు డిఎస్సి అక్రమాలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలాన్ని చాలా ఏళ్లుగా రైతులు, దామినీడు అన్న ఈ గ్రామానికి సంబంధించిన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూమిని, అది కూడా దళిత రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూమిని చంద్రబాబు ప్రభుత్వం టూరిజం శాఖకు అప్పగించి మార్కెట్ విలువ ప్రకారమే ఎకరా 4 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దినదిన ప్రవర్తమానంగా ఎదిగిపోతున్నటువంటి తిరుపతిలో ప్రతి 3 నెలలకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి భూముల ధరల ప్రక్రియలో ఈ రోజున 600 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని చంద్రబాబు గారు అప్పళం ధరకి ఈ స్థలాన్ని ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరా 90 లక్షలకి, దాదాపు 30 కోట్ల రూపాయల విలువ ఉన్న ఎకరా స్థలాన్ని 90 లక్షల రూపాయలకి, మొత్తం ఈ స్థలమంతా కలిపి 19 కోట్లకి తెగనమ్మినాడు.